సౌత్ ఆఫ్రికా ఇండియా టూర్ కి వచ్చింది మనకు తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్ లో క్లీన్ స్వీప్ చేసి వాళ్ళు సత్తా చాటుకున్నారు. అయితే వన్ డే సిరీస్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు రాంచీలో జరిగిన వన్ డే సిరీస్ లో అసలు హైలైట్స్ ఏంటో అనేది కొన్ని పాయింట్స్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఆఫ్రికా అనేది టాస్ గెలిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ ని కాకుండా బౌలింగ్ ని ఎంచుకుంది. ఎందుకంటే రాంచీలో ఎప్పుడు కూడా డ్యూ ఫ్యాక్టర్ కారణం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ ఎంచుకున్నారు తెలివిగా. ఇండియన్ బ్యాటర్ జైస్వాల్ అండ్ రోహిత్ మొదటగా వచ్చారు. స్టార్టింగ్ లో జైస్వాల్ రన్స్ బాగానే కొట్టాడు, కానీ సడన్ గా అవుట్ అయిపోయాడు. తర్వాత మనం ఎదురు చూస్తున్న కోహ్లీ అయితే సెకండ్ డౌన్ లో వచ్చారు. లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో మనం ఎక్కడైతే పాస్ చేశారో, అంటే ఎక్కడైతే ఆపారో సేమ్ అటువంటి వింటేజ్ వైబ్ ని ఈ మ్యాచ్ లో మళ్ళీ స్టార్ట్ చేశారు. జస్ట్ పాస్ చేశారు, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఈరోజు షాకింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే పవర్ ప్లే లో మనకి రోహిత్ శర్మ బ్యాట్ నుంచి చాలా సిక్సర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం, కానీ ఈరోజు విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పవర్ ప్లే లో 6 సిట్టింగ్స్ అయితే మనం చూసాము. స్టేడియం లో ఆడియన్స్ అండ్ ఇండియన్ ఆడియన్స్ అయితే విరాట్ కోహ్లీ సిక్సెస్ చూసి ఎంతలా ఎంజాయ్ చేశారంటే అంతలా ఎంజాయ్ చేశారు. ఇంకో బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఇప్పుడు వరకు ప్రపంచంలో అంటే వరల్డ్ లో సిక్సెస్ అతి ఎక్కువ సిక్సెస్ కొట్టిన వరల్డ్ రికార్డ్ అయితే పాకిస్తాన్ కి చెందిన షహీద్ అఫ్రిది పేరు మీద అయితే ఉంది. అయితే ఈ మ్యాచ్ లో మన రోహిత్ శర్మ ఆ రికార్డ్ ని బద్దలు కొట్టి తన పేరు మీదకి తీసుకున్నాడు. వరల్డ్ లో అంటే మన ప్రపంచంలో ఎక్కువ సిక్సెస్ కొట్టిన ఘనత ఎవరిదంటే ఇప్పుడు మన రోహిత్ శర్మది. కోహ్లీని అండ్ రోహిత్ ని టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ సీన్ అయిపోయింది, వన్ డే ఫార్మాట్ లోనే ఇచ్చేయాలి అని చాలా కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు చూడండి అబ్బాయిలు అన్నట్టుగా రోహిత్ 2.0 లాగా వచ్చేసి ఏ విధంగా ఆడుతున్నాడో అటువంటి వాళ్ళకి నోటితో సమాధానం చెప్పకుండా వాళ్ళ బ్యాట్ తోనే సమాధానం చెప్పేలా చేశారు. ఇంకా కోహ్లీ అయితే తన పేరు మీద ఇంకో సెంచురీని కూడా నమోదు చేసుకున్నాడు. 135 రన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కొట్టడం జరిగింది. సెంచురీ వరకు అయితే చాలా బ్యాలెన్స్డ్ గా ఆడి సెంచురీ అయిన వెంటనే స్టేడియం అయితే గందరగోళంలా షాట్స్ అయితే ఆడాడు ఈ రోజు కోహ్లీ అయితే. సో ఫైనల్ గా మన ఇండియా 349 50 ఓవర్స్ కి 349 కొట్టింది. సౌత్ ఆఫ్రికాకి అయితే 350 టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్ లో ఎవరి ఇన్నింగ్స్ బాగా ఎంజాయ్ చేశారు? నేనైతే హిట్ మ్యాన్ అండ్ కోహ్లీది నేను బాగా ఎంజాయ్ చేశాను. మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ ద్వారా తెలపండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.